స్థిరమైన కీరితి తరిగొండ వేంగమాంబ తెలుగింటి భారతి తిరుకొండ హారతి స్థిరమైన కీరితి తరిగొండ వేంగమాంబ తెలుగింటి భారతి తనపతి వెంకటపతిగా తన కృతి భవ నిష్కృతిగా కృష్ణ రాగమున శృతిగా ద్విపద వాంగ్మయాకృతిగా హరిపాదము తన గతిగా హరినామమే తన స్తుతిగా సకలకు తానొక యతిగా తెలుగు జాతి వేకువగా వెలిగినది వేంగమాంబ తిరుకొండ హారతి స్థిరమైన కీరితి తరిగొండ వేంగమాంబ తెలుగింటి భారతి పసిడి పొలతి జన్మ హక్కులని తన పాట తన బాట తన బ్రతుకు భగవంతుడు తన నాలుగు దిక్కులని పలికినది వేంగమాంబ పద కవితల శారదాంబ పలికినది వేంగమాంబ పద కవితల శారదాంబ తిరుగొండ హారతి స్థిరమైన కీరితి తరిగొండ వేంగమాంబ తెలుగింటి భారతి స్వామి, సాటి సామంతులందరిలో నేనే గొప్పవాణ్ణని తెల్లదొరలు గుర్తించేలా చేయి స్వామి. వచ్చే కప్పంలో అర్ధపాలిచ్చుకుంటాను. స్వామి, మా చుట్టుపక్కల గ్రామాల్లో రోగాలు బాగా పెరిగిపోయి వైద్యానికి అందరూ నా దగ్గరికే రావాలి. నీకు పచ్చల తొడుగు చేయిస్తాను స్వామి. స్వామి, ఏడాది నా పంటలు బాగా పండాలి స్వామి. స్వామి, అందరి వ్యాపారాలు మట్టిగరిసిపోయి నా వ్యాపారం బాగా సాగేటట్టు చూడండి. ఏమిటి స్వామి అలా తుళ్ళిపడ్డారు? స్వార్థంతో మానవుల కళ్ళు మూసుకుపోయినప్పుడు దైవం కూడా కళ్ళు మూసుకొని మౌనం వహించలేడు కదా పద్మ. స్వామి, మానవులలో పాపభీతి సన్నగిల్లింది. దైవం పట్ల భక్తిభావం తగ్గుముఖం పట్టింది. దేవుడు కేవలం కోర్కెలను తీర్చేవాడిగానే మిగిలిపోయే కాలం దాపురించింది. స్వామివారినే కలవరపాటుకు గురిచేసిన ఈ కలతకు పరిష్కారం అన్నమయ్య వంటి భక్తుణ్ణి భూలోకానికి పంపించాలి. జనులలో మార్పు తీసుకురావాలి. శ్రీవారి సేవ చేయటానికి పురుష పుంగవులు తప్ప స్త్రీలు పనికిరారు కాబోలు. నీ ఆంతర్యం ఆదిశేషుని మొదలు శ్రీవత్సం వరకు అందరూ ఆళ్వార్లుగా అవతరించి తమ పాదసేవ చేసి తరించారు. ఆ భాగ్యాన్ని నాకు కలిగించమని కోరుకుంటున్నాను. ఆనంద నిలయమైన నా హృదయమే నీదైన ఎన్నడూ ఏ కోరిక కోరని దానం నేడు ఈ కోరిక కోరావు. నీ కోరికను మన్నించడం భర్తగా నా ధర్మం. అలాగే నెరవేరుతుంది. స్వామి, మరి ఈ జలధిసుతకు జననీ జనకులు కాగల భాగ్యశాలురెవరో? తరిగొండ కరణం కానాల కృష్ణయ్య, మంగమాంబ దంపతులు, ఇంజేటి తిమ్మయ్యార్యులు, శేషమాంబ. ఈ పిల్లవాడి పేరు వెంకటాచలపతి. తిమ్మయ్య బడిపంతులు.
కానాల వారికి ఆప్తులు రాయసం రామానాయుడు, తరిగొండ మున్సబు. తరిగొండ ఆలయాన్ని నిర్మించింది ఇతని పూర్వీకులే. శ్రీమత్పయోనిధి నికేతన చక్రపాణే భోగీంద్ర భోగమణిరంజిత పుణ్యమూర్తే యోగీశ శాశ్వత శరణ్య భవాబ్ధిపోత లక్ష్మీ నృసింహ మమ దేహి కరావలంబం. అయితే స్వామివారు ఈ మారు ఆ దంపతుల్ని అనుగ్రహించదలిచారన్నమాట. ఉన్నమాటేగా. వారిది నిస్వార్థమైన భక్తి. నాకత్యంత ప్రీతిపాత్రుడైన అన్నమయ్య గోత్రీకులు. అందుకే వారిని అనుగ్రహించదలచాను. పిల్లలు లేరని వాపోతున్న మంగమాంబకు నీ అంశ జన్మిస్తుంది. స్త్రీలోకానికి మహోపకారం చేకూరుస్తుంది. నీ ముచ్చట తీరుతుంది. సరేనా? ఇది నా నిలయం. సప్తగిరీషుని వెంకటేశుని సప్త స్వరమణి మాలికగా అలమంగమాంబ తలపే ఇలమంగమాంబ కడుపై హస్తకమలమే ఆడబిడ్డగా అగ్నిపుత్రి జననం. ఇది ఆంధ్రశక్తి అవతరణం, ఆంధ్రశక్తి అవతరణం. పులకని పలకని ఏడవని ఊపిరి బొమ్మను చూచుకొని తల్లడిల్లిన తల్లిని చూచి సాధువొకడు వచ్చి చెవిలోన పాప వినాశక మంత్రమొకటి ఊదే, మంత్రమొకటి ఊదే. ఓం నమో వెంకటేశాయ, ఓం నమో వెంకటేశాయ. ఉలికిన పాపే తొలకరి మెరుపై పలికిన పాపే తెలుగు వేలుపై ఎదలో ఉన్న ఏడు కొండల విభుని వీడని వాడని వలపై ఎదిగే వేంగమాంబ, ఎదిగే వేంగమాంబ, ఒదిగే వేంగమాంబ. పోయిరి బంధుజనం అచ్చరు వందిరి ఊరు జనం. వెంకటపతి అను బాలునితో వేగమే జరిగెను కళ్యాణం. వచ్చేవారం మంచి ముహూర్తం ఉందంట. మీరేమంటారు బావగారు? నేను అనడానికి ఉంది బావగారు. మీకు ఎలా మంచిదనిపిస్తే అలాగే చేయండి. మరి అల్లుడి గారి అభిప్రాయం? వారిష్టం. వాళ్ళు మన ఇష్టం అన్నారు. మరి నువ్వేమంటావు? వెంగమాంబకి తంతి ఇష్టం లేనట్టుగా కనిపిస్తోంది. ఏ, ఎందుకు ఇష్టం లేదంట? అది చిన్నప్పటి నుండి ఆ తిరుమల నాథుడు తప్ప మరో మానవ మాత్రుడు తనకు నాథుడు కాదు అని చెప్పడం, ఆ చేష్టలు, అది చేసిన పిచ్చి పనులు మీకు తెలియనివా? బలవంతంగా మెడలు వంచి అల్లుడు వెంకటాచలపతిని ఆ వెంకటేశ్వర స్వామియే అని మోసం చేసి పెళ్లి చేశాం. నిజం తెలిసాక అది ఎంత రభస చేసింది. సరే, అదంతా ఒక ఎత్తు. ఇప్పుడు వియ్యాల వారితో నేనే స్వయంగా మాట్లాడిన తర్వాత శోభను అమ్మాయికి ఇష్టం లేదండి అని నేను ఎలా చెప్పగలుగుతాను చెప్పు? చెప్తే మాత్రం బాగుంటుందా?
ఊళ్ళో నలుగురు నా మొహం మీద ఉమ్మేరు. నాన్నగారు మీరేం బాధపడకండి. ఎలా జరగాల్సింది అలా జరుగుతుంది. మీ ఏర్పాట్లు మీరు చేసుకోండి. చూడమ్మా చిట్టి తల్లి, ఎన్నో నోములు నోచి ఎన్నో పూజలు చేసి నీకోసం ఆరాటపడ్డాను. కానాల వారింట పుట్టి ఇంచేటి వారి వంశాన్ని మెట్టావు. ఇంతవరకు జరిగినవన్నీ పక్కన పెట్టి ఇక నుంచైనా కొత్త జీవితాన్ని ప్రారంభించు. వాళ్ళు నిన్ను కోడలుగా చేసుకున్నది వాళ్ళ వంశాన్ని నిలబెడతావని. ఈ 2 కుటుంబాల పరువు నీ చేతుల్లో ఉంది. ఇదే నాకు కావాలి. పాలు నేలపాలైనా పరువు వీధి పాలైనా పనికి రాకుండా పోతాయి. కోరుకున్నంత మాత్రాన కొండ మీద దేవుడు దిగి వస్తాడా చెప్పు? ఆడదానికి పసుపుతాడు ముడివేసిన వాడే దేవుడమ్మా. ఏమిటి వదినా, ముహూర్తం మించిపోతుంటే ఇంకా ఆ పిల్లదానితో కబుర్లేమిటి? ముహూర్తం మించిపోతే కోతి పిల్లలు పుడతారు సుమా. ఏదో ఒక పిల్ల పుట్టడమే కావాలొదినా. అయితే మరి ఇంకెందుకు ఆలస్యం? ఒసే మాణిక్యం, కావేరి దాన్ని తీసుకురండర్రా. నీ చంటి పాపనమ్మా, నీ కరుణ చూపుల కంటి పాపనమ్మా, నీ చంటి పాపనమ్మా, నీ కరుణ